కాశీ విశ్వనాథ్ జ్యోతులు వెలిగిస్తున్నారు ఇక్కడంక. కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి 18 కిలోమీటర్ల దూరం అయితే ఉండన్నట్టు. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు గంగలో మునిగేటప్పుడు మీకు మొత్తానికి చూపిస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? స్కిప్ చేయకుండా. లోపలికైతే ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాం అన్నట్టు. ఒడ్డు అవతలికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ లోపల కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ మెట్లెక్కి కొద్దిగా పైకి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని వస్తారు అన్నట్టు, ఓకేనా? మనిషిని ఏం చేస్తారంటే మొత్తం కాల్చిన తర్వాత సెంటర్కి తీసుకొస్తారు. అంటే ఈ నది సెంటర్లోకి తీసుకొచ్చి శవన్ అనేది మొత్తం ఒక రాయి కట్టి లోపలికి సెంటర్లో ఇడుస్తారు. సెంటర్లో ఇడుస్తారు కదా. ఇడిచినప్పుడు ఏమవుతుందంటే లోపల చేపలు మొత్తం తినేసేవన్నట్టు. ఫస్ట్ ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా, మన ఉజ్జయిని శ్రీ కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి డైరెక్ట్గా కాశీకి వచ్చేసినా అన్నట్టు, ఓకేనా? మేము ఇప్పుడు స్నానం చేసుకొని ఇక్కడ నదిలో మునిగి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పడవ ఎక్కి ఆ పడవ మీద మొత్తం ప్రదేశం మొత్తం చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇదో ఇక్కడ మన కెమెరామెన్లు అన్నలు ఉంటారు కదా, ఒక్క ఫోటో తీయడానికి 50 రూపీస్, ఓకేనా? కాశీ విశ్వనాథ్ ఇక్కడ మన ఒడ్డు పక్కబోటి ఒక ఫోటో తీయడానికి 50 రూపాయలు. మంచి పర్ఫెక్ట్ గా దింపుతారు फोटो हेलो रंजीत कुमार काशी का है, मैं फोटोग्राफर हूँ। अच्छा है, अन्ना का फोटो बनाए हम लोग। कितना एक फोटो खींचने का? एक फोटो का 50 रुपीज है। सब्सक्राइब अन्ना के साथ हम लोग है, वही लोग का बच्चे है हम लोग। ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి కంప్లీట్గా అయితే నదిలో అయితే మునిగినాం అన్నట్టు, గంగలో మునిగి ఇప్పుడు దర్శనం కోసం ఇప్పుడు గుడి దగ్గరికి పోతున్నాం అన్నట్టు. చూడండి పడవ మీద పోతున్నాము. ఎవరైనా కానీ ఇప్పుడు కాశీ విశ్వనాథ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పడవ ఎక్కి ఈ ఒడ్డు నుంచి అక్కడ ఆ ఒడ్డుకు పోవడానికి 100 రూపాయలు అన్నట్టు, ఒక్క మనిషికి 100 రూపాయలు. అక్కడ లాస్ట్ ఒడ్డు కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డు దగ్గర నదిలో మునిగి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడి నుంచి మనం దర్శనం చేసుకునికే లోపలికి పోవాలి టెంపుల్ దగ్గరికి. చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు మొత్తానికి దర్శనం చేసుకోవడానికి లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం అన్నట్టు, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. కాశీ విశ్వనాథ్ దగ్గరికి ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. ఇదే షాప్ అన్నట్టు. ఈ షాప్లో అనేది మనము లగేజ్ బిగేజ్ ఏమైనా ఉంటే మొత్తం లోపలైతే పెట్టి మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఏదైనా మొబైల్ కానీ లగేజ్ కానీ ఏం అలౌట్ లేకుంటుంది. డైరెక్ట్గా మనం పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు లగేజ్ మొత్తం తీసుకొని బయటికి వెళ్ళిపోవాలన్నట్టు, అంతే, ఓకేనా? ఇక సిగరెట్లు కానీ పెన్నులు కానీ మా కెమెరా కానీ మొత్తం అసలు అలౌట్ లేదన్నట్టు. మొత్తం ఇవన్నీ ఏం తీసుకుపోవద్దు. ఫ్రెండ్స్ నమస్తే. ఇప్పుడు ఫైనల్గా అయితే మొత్తం దర్శనం అయితే అయిపోయింది. బనారస్ వారణాసి చేసిన పాపాలు గోసులో పెట్టుకొని కాశీకి పోయి నదిలో మునిగి పాపాలు కడుక్కోవాలంటారు కదా. ఈరోజు మా ఫ్యామిలీతో అందరం పోయి ఇక మా సాగర్ గాడు ఇక మా గణేష్ గాడు అంటే వీడు సెకండ్ కొడుకు, ఇక మా పెద్ద కొడుకు అంటే కొద్దిగా వీడియో అంటే కొద్దిగా అంత ఇష్టపడాడు. అయితే ఈరోజు మా ఫ్యామిలీతో మొత్తానికి పోయి ఈరోజు దర్శనం చేసుకోవడానికి జరిగింది. ఇక్కడ మా తమ్ముడు అన్నాడు, మా చిన్న కొడుకు, ఓకేనా? దర్శనం అయితే చాలా సింపుల్గా అయిపోయింది, తొందరగా అయిపోయింది దర్శనం కూడా, ఓకేనా? గంగలో మునిగిన తర్వాత వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని మీరు ఇంట్లో పోయి చల్లుకుంటే చాలా మంచిది అన్నట్టు, ఓకేనా? గంగా వాటర్. కాశీకి పోయాము రామా హరి హరి. మోడల్ సూపర్ మోడల్. కానీ కాశీకి వచ్చి దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి కదా. అక్కడ శవాన్ని కాలుస్తుంటారు కదా, చూసావా?
ఇక్కడ మొత్తం ఫ్యాన్లు ఉంటాయి, ఏసీ ఫ్యాన్లు ఉంటాయి. ఇక్కడ పడుకోవడానికి నైట్ పూట బాగుంటుంది. శవాలను కాల్చేది అక్కడ ఇంకా మంటలు మండుతున్నాయి కదా. ఓకే అయితే సౌత్ కొరియా నుంచి ఇక్కడ చూడడానికి మన ఇండియాకి వచ్చింది అన్నట్టు, అది వారణాసికి. ఎంత అదృష్టం ఉండాలి చెప్పు ఇక్కడ ఇంకా రావాలంటే, మామూలు విషయం కాదు. సౌత్ కొరియా చూడండి, ఒకసారి చూడండి. హాయ్, సబ్స్క్రైబ్. ఎంత సంపాదించినా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోపోరు ఎవరు. జీవితం అనేది శాశ్వతం కాదు, ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు. బ్రతికి ఉన్నంత వరకు మంచిగా బతకాలి, నలుగురితో కలిసి మెలిసి మంచితనంగా ఉండాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. కాకపోతే ఒక్కొక్క స్టేట్ నుంచి కాదు, మొత్తం మన ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉండవో అన్ని స్టేట్ల నుంచి వారణాసికి వచ్చి దర్శనం చేసుకుంటున్నట్టే ఏమన్నా ఉందా మరి? అదృష్టం ఉండాలి. సౌత్ కొరియా నుంచి కానీ బయట దేశం నుంచి కూడా ఇక్కడంకా చూడడానికి వచ్చి ఇక్కడ టూరిస్టులు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి చూస్తుంటారు. చాలామంది చూడడానికి వస్తుంటారు ఇక్కడంకా, తెలుసా? సూపర్. అంటే ఈ పడవ మీద పొయ్యి మొత్తానికి చూపించుకొని వస్తాడు అన్నట్టు. చూపించుకొని వచ్చినందుకు ఒకరొకరికి 200 తీసుకుంటారు. అంటే ఇప్పుడు కరెక్ట్గా టైం 6 అవుతుంది అన్నట్టు. 6 గంటలకు తీసుకుపోయి 8 గంటలకు విడిచిపెడతాడు. నైట్ పూట ఆరతులు అంటిస్తారు, దేవుని జ్యోతులు అంటిస్తారు కదా, ఆ జ్యోతుల్ని కూడా చూపించుకొని వస్తాడు అన్నట్టు. చాలా బాగుంటుంది. నైట్ పూట మాత్రం సూపర్ ఉంటుంది, చూసే కాబులి. ఒక్కొక్క క్యాండిడేట్కి 200. సూపర్, చాలా బాగుంటుంది అన్నట్టు. మన టైం తక్కువ ఉండి పడవ మీద నుంచి కింద పడిపోయినప్పుడు ఇది ఎమర్జెన్సీ బాగుంటుంది అన్నట్టు. ఈత రాకున్నా కానీ స్విమ్మింగ్ చేసుకుంటూ బయట వచ్చి పడవచ్చు. ఎమర్జెన్సీ సేఫ్టీ బాగుంటుంది అన్నట్టు. ఓం నమః శివాయ. ఒక్క మనిషికి 200 రూపాయలు తీసుకొని మొత్తానికి ఇక లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూపిస్తారు. అక్కడే ఆ లాస్ట్ వరకు చూపిస్తారు. మొత్తం జ్యోతులు వెలిగించేటప్పుడు సూపర్గా ఉంటుంది, కిర్రాకుంటుంది తెలుసా. కానీ కాశీ విశ్వనాథులో మాత్రం దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి ఇక్కడ. కానీ ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఈరోజు మాత్రం చాలా తొందరగా అయిపోయింది మాకు దర్శనం కూడా. 1 గంట లోపల దర్శనం అయితే అయిపోయింది. మా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే అంత ఈజీగా ఎప్పుడు కాదు దర్శనం. కాశీ అంటే ఒక మామూలు విషయం కాదు. కాశీ విశ్వనాథ్. కానీ పట్టపగులు చూసేట కంటే నైట్ పూట చూస్తే మాత్రం బాబా సూపర్ ఉంటుంది. ఇగో మన ఇంద్ర సినిమా ఉంది కదా, ఇంద్ర సినిమా పాట ఉంది కదా ఒకటి, ఆ పాట షూటింగ్ అనేది ఇక్కడనే జరిగింది అన్నట్టు. తీసుకురా ఆకాష్. కితనా కితనా ఇది ఒక్కటి 20 రూపాయలు. దీంట్లో మొత్తం పూలు అయితే ఉన్నాయి, పూలు ఇంకా మొత్తం ఆరతి అయితే ఉంది. ఇది మొత్తం వెలిగించి నదిలో ఇడవాలి. నదిలో ఇడిస్తే చాలా మంచిది అన్నట్టు. జనాలు అనేది అసలు ఏం సీమల్లోకి వచ్చి తెలుసా, ఏమన్నా ఉండరు పబ్లిక్. మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు అనేది మన దేశానికి వచ్చి మన దేవుని, మన సాంప్రదాయాలు, మన హిందూ మతం గురించి తెలుసుకోవడానికి వచ్చింది ఇక్కడ. వారణాసిలో ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ మొత్తం మట్టి గురుగుల ఛాయ్ అనేది బాగుంటుంది అన్నట్టు. చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ గ్లాసులలో తాగడం కానీ పేపర్ గ్లాసులలో అంత టేస్ట్ ఉంటుంది. కానీ మట్టి గురిగిలో తాగితే ఎంత బాగుంటుందంటే బాబా సూపర్. కాశీ విశ్వనాథ్ జ్యోతులు వెలిగిస్తున్నారు ఇక్కడంకా. చాలామంది జనాలు అనేది మొత్తం జ్యోతుల కోసం మొత్తం చూపెట్టుకొని ఉంటారు.